చూద్దాం. పుస్తకం ఇప్పుడు అందుకే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి చాలా నష్టం కదా. పరకాల ప్రభాకర్ ఆయన పార్టీ రిజల్యూషన్ కూడా మూవ్ చేశాడు కదా, అంటే ఆయన పార్టీ మెంబర్ని మనం ఏం చెప్తా ఆ పార్టీ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు. అంటే ఐవైఆర్ పోవడానికి మీరు ఎవరు సరిగ్గా చూడలేదు, కానీ ఒక్కసారి మీరు వెనక్కి తీసి చూసుకోండి. నాకు 6 సార్లు అడిగితే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని ఐవైఆర్ చెప్పాడు 6 నెలలుగా. దానికి సమాధానం యనమల రామకృష్ణుడు ఏం చెప్పాడు, ఏంటండి ఇంటర్వ్యూ ఇచ్చేది, డబ్బులు అడుగుతారు అంతే కదా, ఇక్కడ ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా అని యనమల రామకృష్ణుడు చెప్పాడు. ఇదంతా ఎక్కడొచ్చిందంటే ఇస్తానన్న డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా లేడు. ఈయనేమో పెంచేశాడు చంద్రబాబు నాయుడిని. ఐవైఆర్ కృష్ణారావు తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టాడు. మన అందరికీ కూడా ఈయనే పెద్ద దేవుడని. ఇప్పుడు డబ్బులు రాకపోతే ఈయన పరుపు పోతుంది. దాంతో ఈయనకి అపాయింట్మెంట్లు ఇవ్వటం మానేశాడు. కనీసం లైక్ కొడితే అపాయింట్మెంట్ ఇస్తారేమో అని లైక్ కొట్టో షేర్ కొట్టాడు, కూర్చోకపోయింది. ఏమంటే దీంట్లో పెద్ద ఐవైఆర్ కృష్ణారావు లెవెల్ మనిషికి దీంట్లో పోయేది ఉండదు, ఏముండదు. అతను నాకు తెలిసి ఒక 10 మంది ఆఫీసర్స్ ఉంటే మోస్ట్ బ్రిలియంట్, మోస్ట్ ఆనెస్ట్ రెండు కలిసిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఓ 10 మంది ఉంటే అందులో ఒకడు ఉంటాడు. ఈయన అటువంటి ఏముంది పెద్ద పోస్ట్ ఇది, అతని ఇష్టం మీద తీసుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఏదో ఫీలింగ్ ఉంది, మా బ్రాహ్మణులను ఎవడో పట్టించుకోడు, నేను ఏదో బ్రాహ్మణులు చేయాలని ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి అదే నాకు తెలుసు కదా, నేను 10 ఏళ్ళు ఉన్నాను కదా. దాని మీద అడిగి తీసుకున్నాడు. తీసుకున్నందుకు ఆన్లైన్ చేశాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా కొత్త చైర్మన్ ఆన్లైన్ కొనసాగవలసిందే. ఆన్లైన్ కొనసాగినంత కాలం పార్టీ రికమెండేషన్స్ ఉండవు. ఆన్లైన్లో ఎవడు సెలెక్ట్ అయితే వాడికి వెళ్తాయి డబ్బులు. ఓ లైన్ చేసి వదిలేశాడు. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావుకి ఉద్యోగం తీసేయడం వల్ల నష్టం అని ఉంటే చంద్రబాబుకి ఉంటుంది తప్ప ఐవైఆర్ కృష్ణారావుకి ఏం నష్టం ఉండదు. ఏం లేదు, అది ఏమీ వర్రీ అవ్వకండి. ఐవైఆర్ కృష్ణారావుకి ఏదో అవమానం జరిగిపోయిందని ఏమనుకోకండి. దానికి ఐవైఆర్ కృష్ణారావుకి ఏమైనా నష్టం జరిగిందని మీరు అనుకుంటే 100 రెట్లు చంద్రబాబుకి జరుగుతుంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విమాన్ గారు.